అమ్మాయి లవ్లో 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 అనేకం చేసుకున్నాం. ఏమేం చేసుకున్నారు? అమ్మాయే దీంట్లో తీసి దాంట్లో వేసి దేంతోనో రాసింది. అమ్మాయి దీంట్లో తీసి దేంట్లో వేసి దేంతో రాసింది? అదే గన్నం తీసి సొనలో వేసి బ్రష్తో రాసింది. ముఖం బాగుంది నాయన, మిరప తోటలో పెడతారా? పెడుతుంటారు. లతప్ప అమ్మాయి పోయేటప్పుడు నా గురించి ఏమైనా చెప్పింది? చెప్పింది నాయన. అమ్మ సుబ్బారావు గారు సందకడ సవాలని చెప్పింది. జరిగిన వారని చెప్పింది. ఏమో జాకులా తినాలని చెప్పింది. ఇక జరిగిన నువ్వు కాలం చేయి నీ అమ్మ కడుపు మాడాని. అమ్మా బావగారు పిలుస్తున్నారు రావే. పోయిలే అమ్మ కడుపులు మాట. లతప్ప చిన్నమ్మాయి కదా, అమ్మాయి భలే లైన్లో పడింది. అయితే అమ్మాయి మనల్ని చూసి భలే దడుచుకుంది. అమ్మాయిని నైట్ 1 గంటకి మన కొట్టు దగ్గర పంపించి మైసేది అంతరం అయిపిస్తా. అంతరం దేనికి? అమ్మాయి దడుచుకుందిగా. తమరు భయపడ్డారు, 2 వేయించుకోండి. మనకేసేవాళ్ళు వేసేవాళ్ళు అయిపోయింది. వేసిన బట్టి ఉంటుంది ఎరి ముఖం. ఏమి కాంబినేషన్ నీ అమ్మ కడుపులు మాడ. ఒకళ్ళు పొయ్యటం ఒకళ్ళు తొడవటం. ఎందుకే ఓనీలు వేసుకోవటానికా? మాకి కూడదు వాళ్ళకి మాకి కూడదు. అమ్మాయి సాటం లేదా? ఎలా వేసుకోవాలనో చూపిస్తాను చూడవే. ఏం తింటుంది అమ్మాయికి? ఏం పెడుతున్నావు? ఎందుకు బాబు? అది మందం పెరుగుతుంటే అమ్మాయి కొబ్బెర బెల్లం అదే పనిగా తింటున్నాడు. కొద్దిగా సిట్టుంటే పెట్టకూడదు. దేనికి? దేనికి? అది కూడా బలానికి ఉపయోగపడింది. కావాలండి చూడండి మా అమ్మాయి వాళ్ళు ఎంత మెత్త. ఎందుకు బాగుండదు అమ్మాయి? అది నువ్వు తిను. మంచి మాట చెప్పావు. ఇలా వేసుకొని ఇలా తిప్పి పక్కన పెట్టి ఇక్కడ దోపి పైన పిన్ని ఒకటి పెట్టవే. వాళ్ళ మాట అక్కడ ఒక పిన్ని పెట్టి కింద 6 మేక దిక్కొట్టు. చిన్నపిల్లలు ఏంది అసలు వ్యవహారం? అసలు ఇచ్చేసేయండి. అరే వాషింగ్ చేసి 1 ఇయర్ అయ్యింది. అయితే వద్దులే నాయన. మరేసి మొన్న కోడి మిగిలిందిగా. మీ బావగారు తెగ బాధపడుతున్నాడు. మీ బావగారు కంటే ముందు ఐషట్టు కుర్రోళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఎవరైనా బాధపడతారు, పని కాకపోతే ఎవరైనా బాధపడరు. నేను ఆ ధరిని కూర్చుంటే తొంగి చూస్తున్నాడు నా కళ్ళు వాళ్ళిద్దరు. నిజమమ్మా, అదే నాకు అర్థం కాల. వాళ్ళిద్దరి కోసం మీ బావగారి కోసం మంచి పాట ఒకటి పాడవే. ఓసని అమ్మ కడుపు మాడ. ఊరు రోత పట్టేది కదా ముండలారా. మీరే కదా బాబు పోదాం పోయినాలకి పెద్ద పొడవును బొల్లు పొంగి ఆపుకోలేకపోయా.
వచ్చారు. ఏంది మైకడు కాదా అవునా? వచ్చాడు మీ నాన్న. ఓమ ముంచారు కొంపెళ్ళి అమ్మ కడుపులు మాడ. అభిమానులకు కళా పోషకులకు అందరికి కూడా పేరు పేరున కళాభివందనాలు. ఈ కార్యక్రమానికి వేమ శ్రీరాములు గారి వేమ రాములు గారి 5వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా ఏర్పాటు చేశారు. వారిని మనందరం కూడా చొప్పట ద్వారా అభినందించాలి. ఎందుకంటే ఈరోజు మనిషి చనిపోతే రెండో రోజు మనిషి పేరు మర్చిపోయేటువంటి రోజులు ఈ రోజుల్లో 5 సంవత్సరాల మించి ప్రతి సంవత్సరం వర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటూ వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకుంటూ జ్ఞాపకార్థంగా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున కళాభివందనాలు తెలియజేస్తున్నాం. మాది అద్దంకి, నా పేరు అద్దంకి శ్రీనివాసరావు. ఈ 2 స్టేట్లలో ఈ చింతామణి నాటకాన్ని 6000 ప్రదర్శనలు ఇప్పటివరకు పూర్తి చేశాను. ఈ 6000 ప్రదర్శనలు పూర్తి చేయడానికి ఇలాంటి కళాభిమానులు, కళాకారులు, కళా పోషకులు ఇంతమంది ఉంటేనే, సహకరిస్తేనే అంత దూరం రాగలిగాను. ఇంకా మాకు ఎక్కువగా ప్రోగ్రాంలు ఇప్పించి మా కళాభివృద్ధి తోడ్పడతారని మీ అందరూ కూడా పేరు పేరున కళాభివందనం తెలియజేసుకుంటున్నా. ఇంకా ఇక్కడి నుంచి వెరైటీగా నాటకం ఇక్కడి నుంచి వెరైటీగా ఉంటుంది. ఎందుకంటే సుబ్బిశెట్టి ఆస్తులు పోగొట్టుకోవడం, ఆ తర్వాత ఆస్తులు పోయిన తర్వాత ఈ ఆస్తులు ఈ వేస్యల వల్ల నష్టం వచ్చిన తర్వాత అట్లు అమ్ముతాడు అతని పరిస్థితి లాస్ట్లో. ఆ సీన్ కూడా మీరు వెరైటీగా చూస్తే కానీ మీకు ఈ నాటకం ఎందుకు చూడాలో అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజున కుర్రకారు ఇలాంటి చెడు అలవాసులకి అలవాటు పడి వేస్యల గుండా, వేశ్య వ్యామోహం గుండా ఏ విధంగా నష్టపోతారో నష్టపోకుండా ఉండటానికి పరిష్కారమే ఈ చింతామణి నాటకం. ఇది గత 103 సంవత్సరాల క్రితం కాళకూరి నారాయణరావు గారు రచించి మన ప్రజలకు అందించాడు. ఈ నాటకాన్ని మానవ జన్మనంతకాలం ఈ నాటకం నడుస్తూ ఉంటుంది. అందువల్ల ఈ నాటకాన్ని అందరూ కూడా చూసి మీ ఆశీస్సులు మాకు అందిస్తారని, మమ్మల్ని దీవిస్తారని మీ అందరి మీద కూడా తెలియజేసుకుంటూ, మా నాటకం చూడాలంటే కనీసం 500 టికెట్ పెట్టుకొని చూడాలి. అయినా వెంకట గారు మా మీద అభిమానంతో, మాకున్న పరిచయంతో మమ్మల్ని పిలిచి ఈ నాటకం నాన్నగారి వర్ధం జరుగుతుంది, తప్పకుండా మీరు రావాలంటే తప్పకుండా వచ్చేద్దామని చెప్పేసి మేము కిరాయి కోసం మొత్తం రాలేదు. అందువల్ల అభిమానం కోసం వచ్చాం. మీరందరూ కూడా నాటకాన్ని చివరి వరకు చూసి మీ ఆశీస్సులు మాకు అందిస్తారు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.